Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ వాళ్ళకైతే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతే మెన్సురేషన్ అని చెప్పి ఉంటుంది. ఇందులో మనం ఏ ప్రాబ్లం చేయాలన్నా అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయినా, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా, ఈవెన్ ఎంసీక్యూ క్వశ్చన్ అయినా బిట్ అయినా కానీ కంపల్సరీ ఖచ్చితంగా మనకి ఫార్ములాస్ ఐడియా ఉండాల్సిందే. క్యూబు, క్యూబాయిడ్, సిలిండరు, కోను, స్పియరు, హెమిస్ఫియరు ఖచ్చితంగా ఈ 6 సాలిడ్స్కి సంబంధించిన ఏరియాకి రిలేటెడ్ ఫార్ములాస్ ఐడియా ఉండాలి, వాల్యూమ్కి రిలేటెడ్ ఫార్ములాస్ కూడా ఐడియా ఉండాలి. బట్ అన్ని గుర్తించుకోవడానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ వీడియోలో నేను ఈ ఫార్ములాస్ గుర్తించుకోవడానికి మీకు చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కాన్సెప్ట్ని మరియు మనం కొన్ని ట్రిక్స్ని కంబైన్ చేసి ఈ ఫార్ములాస్ని ఈ వీడియో ద్వారా గుర్తించుకుంటాము. వీడియో థంబ్నెయిల్లో మీకు చూసినట్టుగానే ఈ ఫార్ములాస్ ఎప్పటికీ మర్చిపోరు నేను చెప్పినట్టు గుర్తించుకుంటే, ఓకేనా? సో ఇందులో మొదటిగా మనము క్యూబ్ గురించి మాట్లాడుకుందాం. సో క్యూబ్లో మనకి ఎల్ఎస్ఏ ఉంటుంది, అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టీఎస్ఏ ఉంటుంది, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే వాల్యూమ్ ఉంటుంది. ఓకే, సరే. ఒక్కసారి మీరు ఇప్పుడు కూర్చున్న రూమ్ని ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి. రూమ్ని 4 వాల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన రూమ్ చెప్పాలి అంటే అప్రాక్సిమేట్గా ఈ విధంగా ఉంటుంది. సో పైనేమో టాపు, కిందేమో బేస్, అవునా? ఈ మన చుట్టూరు 4 వాల్స్ ఉంటాయి. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, అవునా? 4 వాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎల్ఎస్ఏ అంటే ఏంటంటే టాపు, బాటము కాకుండా మన చుట్టూరు 4 వాల్స్ ఉంటాయి కదా, ఆ సర్ఫేస్ యొక్క ఏరియాస్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు క్యూబ్లో ప్రతి సర్ఫేస్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. ఇదిగోండి, చూడండి, ఇది మన టాప్, ఇది బేస్, ఈ 4 కూడా వాల్స్ 1 2 3 4. ఈ వాల్ చూస్తే మనకి స్క్వేర్ షేప్ ఉంటుంది. ఇది స్క్వేరే, ఈ పక్కది కూడా స్క్వేరే. ఓకేనా? ఓకే. మరి స్క్వేర్ యొక్క వాల్యూమ్ మనందరికీ తెలుసు, ఏంటి? సైడ్ స్క్వేర్. అవునా? సారీ, వాల్యూమ్ కాదు, స్క్వేర్ యొక్క ఏరియా మనకి ఏంటన్నా ఏ స్క్వేర్, అంటే సైడ్ స్క్వేర్. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఏ అనుకుంటే ఇక ప్రతిదీ కూడా ఏ అవుతుంది. అంటే దీన్ని మనం జనరల్గా ఎడ్జ్ అని చెప్తున్నాను. ఇప్పుడు మనం స్క్వేర్ పరంగా తీసుకున్నాం అనుకోండి, సైడ్ యొక్క లెంత్ ఇదేనా? అంటే ఈ సర్ఫేస్ యొక్క మొదటి మీకు చూస్తున్న ఈ సర్ఫేస్ యొక్క ఏరియా ఏమవుతుంది సైడ్ స్క్వేర్, కాబట్టి ఏ స్క్వేర్ అవుతుంది. ఎల్ఎస్సి అంటే ఏంటి? 4 సైడ్స్ యొక్క ఏరియా, అంటే 1 2 3 4. ఇలాంటి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 4, అంతే. సో ఎల్ఎస్ఏ ఫార్ములా ఈజ్ 4a స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు టీఎస్ఏ అంటే ఏంటంటే 4 సైడ్స్ యొక్క ఏరియాస్తో పాటుగా టాప్, బాటమ్ ఏరియా కూడా యాడ్ అవుతుంది. అంటే 4 వాల్స్తో పాటుగా టాప్, బాటమ్, అంటే ఈ పైన కూడా స్క్వేరే, ఈ కింద కూడా మనకి స్క్వేర్. అంటే ఇక్కడ అట్టలేదనుకోండి, బట్ ఇది కూడా స్క్వేరే కదా. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని సైడ్స్ మనకి 1 2 3 4 5 6, ఒక్కొక్కటి స్క్వేర్ సైడ్, దాని యొక్క ఏరియా 6a స్క్వేర్. అంటే ఒక్కొక్క స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్. అలాంటివి ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. కాబట్టి టీఎస్ఏ 6a స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ అంటే చూడండి, జనరల్గా మనకి వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ వస్తుంది. మరి ఇది ఎలా గుర్తించుకోవాలి సార్ అంటే చూడండి, సింపుల్గా చెప్తున్నాను, ఏమీ లేదు. ఇప్పుడు దీని యొక్క సైడ్ ఏయా, ఏంటిది క్యూబా, పవర్లో క్యూబ్ పెట్టి, అంతే అయిపోయింది. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ ఏంటి? క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ కూడా మనకి ఎల్ఎస్ఏ ఉంటుంది, టీఎస్ఏ ఉంటుంది, అలాగే వాల్యూమ్ కూడా ఉంటుంది. సరే చూద్దాం. సేమ్ క్యూబాయిడ్ కూడా ఎల్ఎస్ఏ మీనింగ్ అంటే ఏంటి? 4 వాల్స్ యొక్క ఏరియాస్. టీఎస్ఏ అంటే ఈ 4 వాల్స్తో పాటుగా టాప్, బాటమ్, అంతే. మనకి సేమ్ క్యూబ్ లాగే కాకపోతే ఇక్కడ క్యూబాయిడ్లో మనకి మెజర్మెంట్స్ మారుతాయి. ఇప్పుడు క్యూబ్గా అనుకోండి, ప్రతి ఫేసు ఇలా చూడడానికి స్క్వేర్. అదే మనకి క్యూబాయిడ్లోకి వచ్చేసరికి ప్రతి ఫేస్ రెక్టాంగిల్. ఫేస్ మీన్స్ ఇది ఈ సర్ఫేస్. ఓకేనా? ఎఫ్ఏసిఈ దీన్ని, ఇది రెక్టాంగిల్ అవుతుంది. చూడండి, చాలా ఈజీ. చూడండి
సో మొదటిగా మనం డయాగ్రామ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. రెక్టాంగిల్ వేస్తాము అండ్ ఇలా ఇలా వేస్తాము. సో వీటిని ఇలా జాయిన్ చేస్తాం నాన్న, ఇలా జాయిన్ చేస్తాము. ఓకే, మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటామంటే నాన్న, దిస్ ఈజ్ ద లెంత్, దిస్ ఈజ్ ద లెంత్, తర్వాత ఇది హైట్, ఇది హైట్, ఇది హైట్, అలాగే ఇది కూడా హైట్ అవుతుంది, ఇది కూడా హైట్ అవుతుంది, ఇది కూడా హైట్ అవుతుంది. సో లేదంటే కలర్ మారుద్దాం, హైట్కి బ్లూ పెడదాం, బ్లూ 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 బ్లూ. ఇక వైట్ ఉన్నది చూసారు, దట్ ఈస్ ద బ్రెడ్త్, దట్ ఈస్ ద బ్రెడ్త్. అంతే అంతే. క్యూబ్గా అంటే నాన్న ప్రతిదీ ఏ అయిపోతుంది, ఏ ఏ ఏ, అక్కడ లెంత్ ఏ, బ్రెడ్త్ ఏ, హైట్ కూడా ఏ. ఇక్కడ మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు నాకు చెప్పండి నాన్న, ఎల్ఎస్ఏ అంటే మీరే చెప్పేగా చెప్తాను చూడండి. 4 సైడ్స్ కదా, 4 సైడ్స్ కదా, అంటే మీకు కనిపించి ఇచ్చి కరెక్ట్గా సరిపోతుంది మనకి క్యూబాయిడ్కి. ఇది ఫస్ట్ది, ఇది కనిపించేది మీకు. సో ఇది లెంత్, ఇది హైట్, ఇది లెంత్, ఇది హైట్ స్కై బ్లూది. అంటే ఇప్పుడు ఇలా చూస్తే రెక్టాంగిల్ అయినా, రెక్టాంగిల్ ఏరియా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, అవునా? అంటే ఈ సైడ్ ఇంటూ ఈ సైడ్, అక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎల్బి వేసేయకూడదు. ఇక్కడ మన సైడ్స్ దీన్ని ఎల్ అనుకున్నాము, దీన్ని హెచ్ అనుకున్నాం. సో మనకి ఈ సర్ఫేస్ యొక్క, ఈ ఫేస్ యొక్క ఏరియా అవుతుంది నాన్న, ఈ ఫేస్ యొక్క ఏరియా అవుతుంది ఎల్ ఇంటూ హెచ్. ఇలాంటిదే వెనకాల కూడా ఉంటుంది కదా, అవునా? ఇలాంటిదే వెనకాల కూడా ఉంటుంది కదా. అంటే ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, 2, అంటే 2LH. ఇప్పుడు 2 వాల్స్ ఏరియాస్ కనిపెట్టిస్తాం. ఇంకా ఎల్ఎస్ఏ అంటే ఇది కూడా కనిపెట్టాలి. నెక్స్ట్ ఇటుపక్కకు వస్తే నాన్న, ఇక్కడ ఈ మెజర్మెంట్ చూడండి, అంటే వైట్ది బ్రెడ్త్. ఈ మెజర్మెంట్ చూడండి, అంటే బ్లూది. అంటే ఇదేమో బి, ఇదేమో హెచ్. ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది, బి ఇంటూ హెచ్, బి ఇంటూ హెచ్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి, అంటే ప్లస్ 2b ఇంటూ హెచ్. ఇప్పుడు నాన్న హెచ్ కామన్ తీసేయండి, 2h, 2 కూడా కామన్ తీసేస్తే, హెచ్ కూడా కామన్ తీస్తే ఇంకేముంటుంది నాన్న, ఎల్ ప్లస్ బి. అదే ఫార్ములా, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, అంతే. ఇప్పుడు దీనికి టీఎస్ఏ చూడండి. టీఎస్ఏ అంటే ఏంటి, ఈ 4 సైడ్స్ యొక్క ఏరియాస్ దాంతో పాటుగా దానికి ప్లస్ చేయాలి, పైన ఏరియా కింద ఏరియా. చూడన్నా పైన ఏమవుతుంది మెజర్మెంట్ నాకు చెప్పాలి, పైన ఏమవుతుంది మెజర్మెంట్, పైన ఏమవుతుంది అంటే ఇది బ్రెడ్త్ వైట్ది, ఈ ఎల్లోదేమో లెంత్, ఈ ఎల్లోదేమో లెంత్, ఇదేమో బ్రెడ్త్, ఇదేమో లెంత్, ఇదేమో బ్రెడ్త్. అంటే ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇలాంటివి 2 ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి, అంటే 2 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ప్లస్ 2 ఇంటూ ఎల్బి, అంతే. ఇదే టీఎస్ఏ. దీన్ని కొంచెం మనం ఆర్డర్లో రాసేసుకుంటేనా, 2 కామన్ తీసేసుకుంటే చూడండి, మొత్తంలో ఫస్ట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్లస్ హైట్ ఇంటూ ఎల్, అంటే ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇదే ఫార్ములా, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. చూసారా మనం ఇన్ని రోజులు కూడా బై హార్ట్ చేసుకున్నాం. టీఎస్ఏ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అలా. కానీ ఓకే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా నాన్న, మీకు ఫార్ములా గుర్తుకు రాలేదనుకోండి, జస్ట్ మీరు ఇమేజిన్ చేసుకుని మీరే ఫార్ములా రాసేసుకోండి, డయాగ్రామ్ వేసుకుని రఫ్గా. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లోనే మీకు ఫార్ములా గుర్తు రాలే, అప్పుడు మీరు ఏం చేయాలి, డయాగ్రామ్ వేసేసుకుని రఫ్గా ఈ మెజర్మెంట్స్ తీసేసుకుని నేను చెప్పినట్టుగా చేసేసుకుంటే మీకు మీరే ఫార్ములా రాసేసుకోవచ్చు. ఇంకా అందులో బై హార్ట్ చేయడానికి ఏముంది, అవునా కదా, అంతే. నెక్స్ట్ వాల్యూమ్ ఏమవుతుంది నాన్న నాకు చెప్పండి. ఇప్పుడు వాల్యూమ్ మన క్యూబ్కి ఏం తీసుకున్నాం, ఏ ఇంటూ ఏ, అంటే ఏ క్యూబ్ అని రాసుకున్నాం డైరెక్ట్గా, కాకపోతే మరి ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ కదా. ఇప్పుడు చెప్పు, ఇక్కడ క్యూబ్లో ఇది ఏ, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ. అంటే ఓ రకంగా చెప్పాలంటే మనకి క్యూబాయిడ్లో ఇక్కడ లెంత్ ఉంటుంది, ఇక్కడ బ్రెడ్త్ ఉంటుంది, ఇక్కడ హైట్ ఉంటుంది, అవునా. అంటే నువ్వు ఫార్ములా ఇక్కడ ఫస్ట్ ఈ ఏ అంటే ఎల్లో ఇంటూ ఈ ఏ అంటే బ్రెడ్త్ ఇంటూ ఈ ఏ అంటే హైట్, అంతే. చూసారా ఎంత ఈజీగా ఉందో. దీన్ని మనం ఫార్ములా లింకింగ్ టెక్నిక్ అని అంటాం. అంటే మనకు ఆల్రెడీ తెలుసున్న ఫార్ములాను ఉపయోగించి కొత్త ఫార్ములాని గుర్తించుకోవడం. మనకి ఆల్రెడీ తెలిసిన ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ తీసుకునే దీన్ని చెప్పానా లేదా, దీన్నే ఫార్ములా లింకింగ్ టెక్నిక్ అని చెప్తాం. క్యూబ్ అయిపోయిందా,
సారీ క్యూబాయిడ్ అయిపోయిందా. నెక్స్ట్ ఏంటి నాన్న, థర్డ్ది సిలిండర్ తీసుకుందాము. యాక్చువల్లీ సిలిండర్ అనుకుంటున్నాను మనం సింపుల్గా రైట్ సర్క్యులర్ సిలిండర్ అని అనాలి. రైట్ సర్క్యులర్ సిలిండర్ అని చెప్పి అనాలి. రైట్ సర్క్యులర్ సిలిండర్ అని చెప్పి అనాలి. సరే. ఇప్పుడు దీనికి నాన్న ఏముంటాయంటే సిఎస్ఏ, టిఎస్ఏ అండ్ వాల్యూమ్. అదేంటి సార్, ఇందాక ఏమో ఎల్ఎస్ఏ అన్నారు, ఇక్కడేమో టిఎస్ఏ అంటున్నారు ఏంటి? క్యూబ్కి క్యూబాయిడ్కి ఏమో ఎల్ఎస్ఏ అన్నారు, ఇక్కడేమో సిలిండర్కి సిఎస్ఏ అంటున్నారు ఏంటి అంటే నాన్న, క్యూబ్కి ఫ్లాట్ సర్ఫేస్ వస్తుంది, లైక్ ఈ విధంగా ఫ్లాట్ సర్ఫేస్ వస్తుంది కాబట్టి ఎల్ఎస్ఏ అనే పదం యూజ్ చేస్తాం, లాటరల్ సర్ఫేస్ ఏరియా. అదే సిలిండర్ తీసుకుంటే నాన్న ఎగ్జాంపుల్కి ఇలా కర్వ్ వస్తుంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పేరులోనే ఉంది, అంటే ఈ ఏరియా అన్నమాట, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. పైన కింద టాప్ బాటము కాకుండా, లైక్ మనం ఎల్ఎస్ఏ ఏం చేస్తాము 4 సైడ్స్ తీసుకుంటాం పైన కింద కాకుండా. ఇక్కడ సిలిండర్లో కూడా ఈ ఏరియా పైన టాప్ బేసు కాకుండా ఈ ఏరియా అన్నమాట. అది ఎలా గుర్తించుకోవాలో చెప్తాను అన్న. చూడండి ఇప్పుడు చక్కగా ఈ ఫార్ములా ఎలా వస్తుంది తెలుసా? రెక్టాంగిల్ నుంచి వస్తుంది. ఎలాగ చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కసారి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇదిగో సిలిండర్ కనిపిస్తుందా మీకు? యా, దిస్ వన్ సిలిండర్ కనిపిస్తుందా? ఓకేనా? మొత్తం చూసుకోండి, సిలిండర్ కనిపిస్తుందా? ఇప్పుడు నాన్న మనము ఈ సర్ఫేస్ ఏరియా, ఈ టాపు బేసు కాకుండా ఈ సర్ఫేస్ ఏరియాస్ని సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ అని చెప్తాం. టిఎస్ఏ అంటే ఏమవుతుంది? ఈ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా బాటమ్ ఏరియా. క్లియర్ కదా అన్న? ఇప్పుడు చూడండి, ఇది సిలిండరేనా? దీన్ని ఎలా చేశాను అనుకోండి, ఏమవుతుంది? రెక్టాంగిల్ అవుతుంది. అంటే రెక్టాంగిల్ అంటే ఇప్పుడు మనం కావాల్సింది ఇందాక నేను చెప్పినట్టు మీకు, మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుందన్నా, ఈ చుట్టూరు ఏరియానా అంటే దీన్ని ఎలా రాస్తే, ఎలా తీస్తే ఇప్పుడు నాకు వచ్చే రెక్టాంగిల్ అంటే ఈ ఏరియా కనిపెడితే సరిపోతుందా? ఈ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. మరి ఏరియా ఎలా కనిపెడతాం సార్ అంటే, ఇది రెక్టాంగిల్ కదా నాన్న, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మరి లెంత్ ఏమవుతుంది, బ్రెడ్త్ ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి నాన్న, మొదటికి ఒక డయాగ్రామ్ వేస్తున్నాను. సో ఇది సిలిండర్ యొక్క హైట్ నాన్న, అంటే ఇదన్నమాట కనిపించట్లేదు, ఇదన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న దీన్ని నేను ఇలా రాశాను అనుకోండి నాన్న, ఇలా చేస్తే మనకి ఏమవుతుంది? రెక్టాంగిల్ అయిపోతుంది. అవునా కాదా? రెక్టాంగిల్ అయిపోతుంది. సో ఈ హైట్ ఇక్కడికి వచ్చేసింది, ఇదే కదా ఈ హైట్. ఇది ఇక మనం కనిపెట్టాల్సింది ఏంటంటే నాన్న, ఈ పైన లెంత్ ఎంత అవుతుంది? ఈ పైన అంటే ఏమవుతుంది నాన్న? చూడండి, మీకు చూడడానికి ఇది ఏ షేప్గా కనిపిస్తుంది నాకు చెప్పండి ఒకసారి. ఏ షేప్గా కనిపిస్తుంది నాన్న? విచ్ ఈజ్ ఏ సర్కిల్, బ్లూ లైన్ సర్కిల్. అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్సే కదా దీని యొక్క లెంత్. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత నాన్న? 2πr. అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ r అని అనుకుంటే ఈ సర్కంఫరెన్స్ యొక్క లెంత్ ఎంత నాన్న? 2πr. అవునా కాదా? ఓకే. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే మనకి ఇది ఒక రెక్టాంగిల్, ఇదేమో బ్రెడ్త్, ఇదేమో లెంత్. అవునా? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిలే కదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అని చెప్పాను. సో ఇప్పుడు ఏరియా ఏమవుతుంది అన్న, నాకు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే L ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మరి లెంత్ అంటే ఏంటి నాన్న మనకి? 2πr ఇంటూ బ్రెడ్త్ అంటే ఏంటి నాన్న? h. అంతే ఫార్ములా వచ్చేసింది. సో 2πrh ఈజ్ ద ఫార్ములా. చూసారా ఎంత ఈజీయా? ఇప్పుడు చూడండి, మనకి టిఎస్ఏ అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా బాటమ్ ఏరియా. అరే టాప్ ఏరియా సర్కిల్ కదా, సర్కిల్ యొక్క రేడియస్ r అనుకున్నాము అంటే దీని యొక్క ఏరియా ఎంత అవుతుంది? πr². అలాగే కింద కూడా సర్కిల్ కదా, దీని యొక్క ఏరియా ఎంత అవుతుంది? πr². అంటే నాన్న దీనికి 2πrh కి ఇక్కడ ఒక πr², ఇక్కడ ఒక πr², 2 πr² కలిపి
2πr². ఇప్పుడు కామన్గా చూడు ఏముందో 2 ఉంది, పై ఉంది, అలాగే ఇక్కడ r ఉంది, ఇక్కడ r² అంటే r ఇంటూ r కదా. సో ఒక r కామన్ తీసేస్తే ఇంకేముంటుంది నాన్న, ఇక్కడ h ప్లస్ 2π ఒక r కామన్ తీసాము, ఇక్కడ r. ఇదే ఫార్ములా 2πr ఇంటూ h ప్లస్ r. చూసారా ఎంత ఈజీగా ఉందో, చూసారా నాన్న ఎంత ఈజీగా ఉందో, అంతే. సరే నెక్స్ట్ ఇక వాల్యూమ్ వచ్చేసరికి మనం సింపుల్గా ఎలా గుర్తించుకోవాలంటే నాన్న, అంటే గుర్తించుకోవడం కూడా కాదు, ఇప్పుడు వాల్యూమ్ అంటే మనకి ఈ సిలిండర్లో క్వాంటిటీ, లోపల ఉన్న క్వాంటిటీ. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నాన్న ఇదే సిలిండర్ అని అనుకోండి, ప్రస్తుతానికి ఇదే సిలిండర్ అని అనుకోండి. నేను ఈ లోపల ఉన్న ఏరియా వాల్యూమ్ మీకు చెప్పాలి. అంటే లోపల ఇలాంటివి ఎన్ని పడతాయి అనేది దీని యొక్క వాల్యూమ్, అవునా కాదా? ఇప్పుడు చూడండి ఇంకా సింపుల్గా చెప్తాను, పక్కన చూడండి. ఇప్పుడు ఇది సిలిండర్ కదా, దీని యొక్క హైట్ ఎంత, హెచ్ అని అనుకున్నాం. నేను ఏం చేస్తానంటే దీని వాల్యూమ్ కనిపెట్టడం కోసం ఇదే రేడియస్లో ఉన్న ప్లేట్లు, అంటే సీడీలు ఉండే ఒకప్పుడు, లేదంటే ఒక సర్కిల్ ప్లేట్లు అని అనుకోండి. ఈ ప్లేట్లు ఒక్కొక్కటి ఫిల్ చేస్తూ వస్తున్నాను, పైనుంచి ఇలా వేస్తున్నాను. అయితే ఎన్ని సీడీలు వేస్తే ఇది మొత్తం ఫిల్ అయిపోతుంది అంటే హెచ్ వేయాలి. ఎందుకు సార్? ఇప్పుడు ఒకసారి చూడండి, దీని ఏరియా ఎంత అవుతుంది, ఒక్కొక్క సీడీ ఏరియా అంటే ఈ టాప్ ఏరియా πr² కదా, πr². ఇలాంటివి ఎన్ని పడాలి అంటే ఈ హైట్ ఎంత ఉందో అన్ని పడాలి, అన్ని పడితే అది నిండిపోద్ది, అవునా? అంటే πr² ఎన్ని పడాలి, ఈ హైట్ ఎంత ఉందో అన్ని పడాలి, అంతేగాని ఇంక ఎక్కువ పడితే బయటకు వచ్చేస్తాయి. సో ఇంటూ హెచ్ పడాలి. సో ఫైనల్లీ వాల్యూమ్ అంటే ఏమవుతుంది నాన్న, πr²h అంతే. ఓకే, సో అది నాన్న మనకి. ఓకే, క్లియర్ కదా? ఎస్. నెక్స్ట్ కోన్. ఇది కూడా నాన్న మనము రైట్ సర్క్యులర్ కోన్ అని పిలవాలి. ఏమని పిలవాలి? రైట్ సర్క్యులర్ కోన్. సో కోన్ యొక్క డయాగ్రామ్ వేసుకుంటే నాన్న మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సర్క్యులర్ బేస్ ఉంటుంది కింద, అండ్ దిస్ ఈజ్ ద హైట్. ఇది హెచ్ అనుకుందాం, హైట్ మనకి తెలియదు కాబట్టి, అండ్ ఈ రేడియస్ నేమో ఆర్ అని చెప్పి అనుకుందాం. అండ్ కోన్కి నాన్న మరొక క్వాంటిటీ ఉంటుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎల్, విచ్ ఈస్ ద స్లాంట్ హైట్, అంటే దీని యొక్క లెంత్ అన్నమాట. సరే, మొదటిగా నాన్న దీనికి కూడా సేమ్ ఏముంటాయి, సిఎస్ఏ, టిఎస్ఏ అండ్ వాల్యూమ్. సిఎస్సి అంటే నాన్న మీకు ఇది ఎలా గుర్తించుకోవాలి అంటే కోను మనకి కోన్ యొక్క ఫార్ములా ఎలా వస్తుంది అంటే నాన్న సెక్టార్ ఏరియా నుండి వస్తుంది. సెక్టార్ అంటే ఏంటి, మనం సర్కిల్లో నేర్చుకుంటాం. సర్కిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పార్ట్ తీసుకుంటే దిస్ ఈజ్ ద సెక్టార్. చూడండి దీనికి సిమిలారిటీస్, అవునా? చూడడానికి రెండు ఒకే రకంగా ఉంటాయి ఒకవైపు నుంచి చూస్తే. దీని నుండే మనకి కోన్ అనేది వస్తుంది నాన్న, ఓకేనా? అంటే సెక్టార్ ఏరియా అంటే దీని ఏరియా కోన్ ఏరియా అని కాదు, బట్ సెక్టార్ నుండి ఇది వస్తుంది. షేప్ అనేది సిమిలర్గా ఉంది అనేది మీకు గుర్తుంటుందని చెప్పి చెప్తున్నాను. సెక్టార్ అనేటప్పటికి సర్కిల్కి సంబంధించింది, అంటే ఖచ్చితంగా పై ఉంటుంది సర్కిల్ అంటే, ఎందుకంటే ఏరియాలో పై ఉంటుంది కాబట్టి. అలాగే సర్కిల్కి రేడియస్ ఉంటుంది, అవునా కాదా? అలాగే ఇక రెండు ఈ πr వేసేస్తాం కదా. ఇప్పుడు నీ కోన్లో ఒక అక్షరం కనిపిస్తుంది చూడు, ఎల్ పెట్టి, అంతే. మరి ఎల్లకు ఫార్ములా ఏంటి సార్ అంటే, నాన్న చూడండి దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు నాన్న, హైపోటెనస్ 90 degreesకి ఆపోజిట్గా ఉండేది హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 sides-ని స్క్వేర్ చేసి యాడ్ చేసేయండి, అంటే r² ప్లస్ h². అంతే ఫార్ములా, ఏది బై హార్ట్ చేయకు. L² ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ h², ఓకేనా? అంతే. ఓకే, బై హార్ట్ అన్న పదవే మర్చిపోవాలి, అర్థమవుతుందా? నేను చెప్పిన కాన్సెప్ట్స్ నువ్వు గుర్తించుకో. ఎప్పుడైనా నీకు నువ్వే ఫార్ములా డెరైవ్ చేసేసుకోవచ్చు మర్చిపోయినా, కానీ బై హార్ట్ చేసావు అనుకో నువ్వు ఎప్పుడు మర్చిపోతావు నీకు తెలియదు. ఒకవేళ మర్చిపోయావంటే దాన్ని గుర్తించుకోవడం ఇంపాసిబుల్. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ టిఎస్ఏ అంటే ఏంటన్నా, ఇందుకే చెప్పడం మర్చిపోయా.
ఇప్పుడు సిఎస్ఏ అంటే మనకి ఏ ఏరియా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోన్ అనుకుంటే, ఓకేనా, జస్ట్ అలా అనుకుందాము. కోన్ అనుకుంటే ఇప్పుడు కింద సర్ఫేస్ ఏరియా సర్కిల్, ఈ చుట్టూరు ఉన్నది కదా, ఇదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేయాలి? ఈ చుట్టూరు ఉన్న ఏరియా ప్లస్ బేస్ ఏరియా. దీనికి టాప్లో ఏరియా ఉండదు కదా, సో అందుకని బేస్ ఏరియా. బేస్ ఏరియా మనకి సర్కిల్ కదా నాన్న, బేస్ ఏరియా మనకి సర్కిల్ కదా, అంటే పై ఆర్ ఎల్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి నువ్వు ఏది కలపాలి? సర్కిల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కలపాలి. సో రెండిట్లోని కామన్గా పై ఉంది, ఒక ఆర్ కామన్ తీసేస్తే ఇంకేముంటుందన్న? ఎల్ ప్లస్ ఆర్. దిస్ ఈజ్ ద ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఎల్ ప్లస్ ఆర్. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఏమవుతుంది అంటే, నీకు సిలిండర్ వాల్యూమ్ గుర్తుందా? సిలిండర్ వాల్యూమ్ గుర్తుందా? ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇందాక ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇది సిలిండర్ నాన్న. కోన్ అంటే ఇలా సిలిండర్లో నుంచి తీయొచ్చేమో కదా, చూడండి. కోన్ అంటే ఇలా సిలిండర్లో నుండి చిన్న పార్ట్ ఏమో చూడండి. అవునా కాదా? చూడడం కాదు, పార్టే. ఏ ఎంత పార్ట్ అంటే ఎంత పార్ట్ అంటే చూడండి, 1 2 3లో ఒక పార్ట్ గుర్తించుకోవడానికి. ఓకే, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. అది రాసే. అంటే సిలిండర్లో మూడో వంతు ఈజ్ ద కోన్. ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కోన్. ఓకేనా? ఓకేనా? అంతే. గేమ్ వద్దు. నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్ వన్, స్పియర్. స్పియర్ అంటే మనందరికీ తెలిసిందే. ఏంటి? బాల్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ లేవు. సరే, ఒక డయాగ్రామ్ వేద్దాం. అబ్బో, బాగానే వచ్చింది. సో మళ్ళీ సర్కిల్ అనుకుంటారు, అందుకని ఇలా పెడతారు. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ అండ్ దిస్ ఈజ్ ద రేడియస్. దిస్ ఈజ్ ఆల్సో రేడియస్. ఇది కూడా అన్ని రేడియస్గా అవుతాయి. ఇంకా దానికి యూనిట్ ఒకటే ఉంటుంది, రేడియస్. ఇప్పుడు నాన్న దీనికి కూడా సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, టిఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, వాల్యూమ్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. నాన్న స్క్వేర్ అనేటప్పటికి క్యూబ్లో మనము ఎల్ఎస్ఏ కనిపెట్టేటప్పుడు ఏం గుర్తించుకుంటాం? సైడ్ వాల్స్ అంటే 4 స్క్వేర్స్ గుర్తించుకుంటాం. ఒక్కొక్క స్క్వేర్ యొక్క ఏరియా ఏ స్క్వేర్ కాబట్టి 4a స్క్వేర్ అని చెప్తాం. స్పియర్ కనేటప్పటికి 4 సర్కిల్స్ గుర్తించుకో. ఒక్కొక్క సర్కిల్ ఏరియా ఎంత అవుతుంది? పై ఆర్ స్క్వేర్. అలాంటి 4 ఉన్నాయి, అంటే 4 పై ఆర్ స్క్వేర్. అంతే. క్యూబ్లో ఉన్న ఎల్ఎస్ఏ బట్టి దీన్ని గుర్తించేసుకో. అలాగే టీఎస్ఏ అంటే నాన్న, అప్పుడు నార్మల్గా టీఎస్ఏ అంటే ఏం చెప్తాం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా బేస్ ఏరియా. ఇక్కడ టాప్ బేస్ ఏమి ఉండదు కదా స్పియర్కి, అందుకనే రెండింటికి కూడా సేమ్. నెక్స్ట్ వాల్యూమ్ కూడా 4 పై ఆర్. వాల్యూమ్ అనేటప్పటికి మనకి క్యూబ్ కనిపిస్తూ ఉంటుంది, స్క్వేర్లో కూడా క్యూబ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా క్యూబ్ పెట్టి ఇదే 3 దీనికి కింద కూడా పెట్టండి, అంటే 4/3 పై ఆర్ క్యూబ్. ఓకే, అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ నాన్న, ఒక్క నిమిషం. నాన్న, నెక్స్ట్ వచ్చేసరికి హెమిస్పియర్ అంటే స్పియర్లో సగం. చూడండి, స్పియర్లో సగం. సో ఎన్నోది ఇది? 6th.
హెమిస్పియర్. హెమిస్పియర్. సో చూడండి నాన్న, స్పియర్ యొక్క ఎల్ఎస్ఏ సిఎస్ఏ ఏమనుకున్నాం 4πr². అందులో సగం కాబట్టి 4ని సగం చేసేయండి, 2πr² ఈజ్ ద సిఎస్ఏ. అంటే ఇప్పుడు సర్కిల్ అంటే నాన్న మొత్తం ఈ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో మొత్తం అంటే 4πr² కదా నాన్న. ఇందులో నేను ఏమంటున్నాను, సగం అంటే సగమే తీసుకుంటే 2πr². అంతే, దట్ ఈస్ ద సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. నెక్స్ట్ నాన్న టిఎస్ఏ అంటే ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. ఇక్కడ ఎలాగా బేస్ ఏరియా ఏమీ లేదు కానీ టాప్ ఉంది నాన్న. టాప్ ఏంటి, సర్కిల్. దీని యొక్క ఏరియా అవుతుంది, సర్కిల్ యొక్క ఏరియా πr². అంటే దీనికి ఈ πr² కలపాలి. 2πr² ప్లస్ πr², మొత్తం 3πr² ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, మొత్తం 3πr². అంతే. నెక్స్ట్ వాల్యూమ్ ఏం లేదు, స్పియర్ వాల్యూమ్ ఎంత నాన్న, 4/3πr³ కదా. దీన్ని సగం చేసే అంటే 2తో డివైడ్ చేసేమని. సో 2 2s are 4 కాబట్టి 2 times క్యాన్సిల్, 2/3πr³. అంతే. ఓకేనా. సో ఇది నాన్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫార్ములాస్ ఎప్పటికీ మర్చిపోకుండా ఒక 2-3 times ప్రాక్టీస్ చేయండి నేను చెప్పిన విధంగా. అండ్ ఈ పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.